హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు నేను మన ఛానల్లో కొత్తగా ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఈ కాలంలో నిజాయితీ అనేది చాలా విలువైంది. సో నిజాయితీ మీద ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. విజయపురిలో నాగన్న అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు. ఆలయం సమీపంలో ఉన్న వేప చెట్టు కింద కూరగాయలు గంపలో పెట్టుకుని విక్రయించేవాడు. కూరగాయలు అవసరమైన వారు అక్కడికి వచ్చి కూరగాయలు కొనుక్కొని వెళ్ళేవారు. నాగన్నకు మాధవుడు అనే కొడుకు ఉన్నాడు. చదువు పూర్తి చేసుకొని వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంటి వద్దే ఉన్నాడు. విజయపురిలో దొంగల బెడద ఎక్కువగా ఉండేది. ఒకరోజు ఆ ఊరికే చెందిన శివయ్య అనే వ్యక్తి దగ్గరి బంధువులు చనిపోయిన వార్త విని ఆగమేఘాల మీద కుటుంబ సమేతంగా పక్క ఊరికి బయలుదేరి వెళ్ళాడు.